అల్లు అర్జున్ చాలా ఫాలో అవుతుంటారా? డేట్ ఆఫ్ బర్త్స్ గానీ అలాంటిది, బర్త్డే గానీ అలాంటిది? జస్ట్ ఫ్యాన్? డెఫినెట్లీ ఫాలో అవుతాను. కొన్ని రీల్స్ కూడా పంపించాను ఆయనకి. ఓపెన్ చేయలేదు. అయ్యో, ఓపెన్ చేయండి. అల్లు అర్జున్ గారు, ప్రీతి గారు పంపించారు. మా తమ్ముడు అన్నాడే ఇంకెక్కువ పంపించక బ్లాక్ అయిపోతా. ఏమని పంపించారు? ఏ రీల్స్ చేసి పంపించారు? ఆయనవే రీల్స్ కనిపిస్తే పంపించాను. ఆయన దానికి పంపిస్తే ఎందుకు చూస్తారు? మీరు ఒక వీడియో చేసి పంపితే ఎవరి అందమైన అమ్మాయి అని చూస్తాడు. ఆయన దాన్ని పంపిస్తే డైలీ ఆయన చూసుకుంటూనే ఉంటాడు. ఎవరు? అది కరెక్ట్. ఒక మంచి గ్లామరస్ వీడియో తీసి పంపిస్తాను, ఎవరి అమ్మాయి అని అప్పుడు రిప్లై వస్తుంది. కానీ ఆయన వీడియోస్ ఆయన పెడితే ఎవరి ఫ్యాన్స్ పంపిస్తున్నారు కదా అని లైట్ తీసుకుంటాడు. నిజంగా మీరు దుబాయ్ లో బిజినెస్ చేస్తుర్రా, లేకుంటే ఓన్లీ ఫ్లైట్ కి టికెట్ పైసలు అంటే ఎయిర్పోర్ట్ కి పైసలు కట్టేసి వస్తున్నారా? అంత సీన్ లేదు. ఇంత నాలెడ్జ్ లేదు, ఎట్లా ఆకట్టుకోవాలి? అంటే అది రాంగ్ సోర్స్ అనుకుంటా. రైట్ సోర్స్ అది. ఇప్పుడు ఫలానా ఓళ్ళు ఉన్నారు, ఇప్పుడు మీరు ఎక్స్ప్రెసింగ్ అల్లు అర్జున్ ఈ మూవీ సూపర్, పుష్ప మూవీ సూపర్ అంటే ఇలాంటి మూవీస్ తీయాలంటే ఎవరి ఇదని ఓపెన్ చేస్తారు. మీరు ఆయన ఫోటోస్ ఆయన వీడియోస్ పంపిస్తే మళ్ళీ నేనేం చూసుకునేది స్కిప్ చేసేస్తాను. అది ఇవాళ వెళ్ళి ఫస్ట్ అదే చేయండి. ఐడియా ఎవరు ఇచ్చారంటే యాంకర్ పప్పు ఇచ్చాడని కూడా చెప్పాడు. నా పేరు చూసినప్పుడు నన్ను కూడా పిలుస్తాడు కదా. ఓకే. అంటే చాలా వరకు ఇప్పుడు చూస్తే లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజెస్ అని అంటున్నారు. లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్ మ్యారేజ్ బెటరా మీ ఉద్దేశంలో? మ్యారేజ్ వేస్ట్. అయ్యా, ఓకే. ఎందుకండి మ్యారేజ్? పిల్లలు పుట్టించడానిక? సింగిల్ మదర్ కూడా అయిపోతున్నారు. ఓకే. ఇప్పుడు హ్యాపీ అంటారు మీరు మ్యారేజ్ లేకుంటేనే. ఓకే, చాలా పెద్ద మాట అంటారు మ్యారేజే వేస్ట్ అని కదా. అంత విరక్తి వచ్చింది మ్యారేజ్ మీద. ఓకే. అండ్ మూవీస్ థియేటర్స్ కి వెళ్తుంటారా మీరు? మూవీ చూడడానికి థియేటర్? డెఫినెట్లీ వెళ్తాను. అంటే కొన్ని మూవీస్ చాలా ఇష్టం నాకు. 3-2 వచ్చింది మొన్న, అది చూడడానికి వెళ్ళాను. నాకు ఫస్ట్ పార్ట్ చాలా నచ్చింది. సో సెకండ్ పార్ట్ నేను థియేటర్ లోనే చూడాలని అనుకున్నాను. షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్ మూవీస్ వస్తే థియేటర్ లో చూస్తాను. ఓకే. షారుఖ్ ఖాన్ కూడా మీ ఫేవరెట్ హీరోనే. ఇద్దరు క్లాస్మేట్స్? నేను అంత ముసల్దాన్నా? మళ్ళీ ఆయన చూసి ఇప్పుడు ఈ తరం వాళ్ళకి అసలు వాళ్ళు తెలియదు. కానీ హీస్ ఎ వెరీ గుడ్ యాక్టర్, వెరీ గుడ్ పర్సన్. ఆయనకి హ్యూమానిటీ ఆఫ్ మ్యాన్ కైండ్ లాంటిది, సారీ నాకు పేరు సరిగ్గా గుర్తులేదు, అవార్డ్ వస్తుంది ఇన్ ద ఎంటైర్ వరల్డ్. అంటే ఆయన అంత మంచి మనిషి అని. సో యాజ్ ఎ పర్సన్ హీస్ వండర్ఫుల్. ఏ మూవీస్ బాగా చూశారు షారుఖ్ ఖాన్? ఆల్మోస్ట్ అన్ని దిల్వాలే దుల్హనియా లే జాయేంగే. ఓకే, అన్ని బాగా నచ్చాయి. హిందీ మూవీస్ చూస్తారా, ఇంగ్లీష్ మూవీస్, తెలుగు? ఏ లాంగ్వేజ్ లో మీరు ఎక్కువ చూస్తారు? అన్ని చూస్తారు. ఈవెన్ అప్పుడప్పుడు మలయాళం మూవీస్ కూడా సబ్ టైటిల్స్ లో. ఓకే. మొన్న మంజుమల్ బాయ్స్ అని సూపర్ మూవీ అది. ఓకే, బాగా నచ్చింది చాలా. అండ్ మీరు కూడా ఒక మూవీ ప్రొడ్యూస్ చేయాలి కదా, మళ్ళీ ఎందుకు ప్రొడ్యూస్ చేస్తలేరు? నాకు మంజుమల్ బాయ్స్ చాలా నచ్చింది. అది కూడా థ్రిల్లరే అంటాను, సస్పెన్స్ థ్రిల్లర్. ఎందుకంటే లాస్ట్ వరకు తెలీదు అబ్బాయి బ్రతికి వస్తాడా లేదా అని. సో నాకు అలాంటి మూవీస్ అంటే చాలా ఇష్టం. సస్పెన్స్, నెక్స్ట్ ఏం జరుగుతుంది కూర్చొని ఆలోచించాలి మనుషులు. లవ్ స్టోరీస్ తెలుసు కదా, లాస్ట్ లో ఒక సాంగ్ ఉంటది, పిల్లలు పుట్టేశారు, పెళ్ళి అయిపోయింది, కథ. అదే సస్పెన్స్ థ్రిల్లర్ అంటే లాస్ట్ వరకు మనుషులు వెయిట్ చేసి చూస్తారు లాస్ట్ ఎండింగ్ ఏంటి. సో డెఫినెట్లీ సస్పెన్స్ థ్రిల్లర్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.